పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధమవుతుంది. ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సిఈసి బృందం సమావేశం కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల కాలపరిమితి మే, జూన్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. దీంతో ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఈసీ ఉంది. తొలుత పశ్చిమ బెంగాల్ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించిన అనంతరం తగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఈసీ టీం పర్యటించనుంది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి, తుది ఓటర్ల జాబితా విడుదలైంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధమవుతుంది. ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సిఈసి బృందం సమావేశం కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల కాలపరిమితి మే, జూన్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. దీంతో ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఈసీ ఉంది. తొలుత పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సన్నాహకాలను సమీక్షించిన అనంతరం మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఈసీ టీం పర్యటించనుంది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా విడుదలైంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.